పులివెందుల నియోజకవర్గంలో వైఎస్ భారతి గారు పులివెందుల నియోజకవర్గంలో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇంటింటికి కూడా వెళ్ళి కూడా పూర్తిగా కూడా చూసుకుంటే ఎక్కడ చూసిన అపురూప స్పందన ఇక్కడ లభిస్తూ ఉంది. మరి ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుందో సార్ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఇక్కడ మనం చూస్తున్నాము ప్రజలు ఎక్కడికి చూసినా కానీ మీ వెంటే వస్తూ ఉన్నారు, ఏమంటున్నారు మేడం? ప్రజలందరూ జగన్ సార్కి అమ్మా మేము అని చెప్తాను. 2019 నుంచి కూడా చూసుకుంటే సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నో పథకాలు అందించారు. ఈసారి కూడా మేనిఫెస్టోలో ప్రజలు అందరికీ చేరువయ్యేలా కూడా పెట్టారు. అయితే దీని గురించి ఏమైనా అంటున్నారా మేడం? మేనిఫెస్టో గురించి అంటే సార్ చెప్పినాడంటే చేస్తాడనే నమ్మకం ఉంది. సంతోషంగా ఉండారు ప్రజలు ఉండే పథకాలతో. మనం చూసాం మేము 2019 ఎన్నికలు కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. 2024 వచ్చేసరికి మరింత కూడా డిఫరెంట్గా మారాయి. ఇక్కడ కొంచెం రాజకీయాలు కూడా ప్రత్యర్థులు చాలామంది నిల్చున్నారు. దీనికి మీ స్పందన ఏంటి? మొన్న జగన్ గారు కూడా ఆయన స్పీచ్లో చెప్పినారు కదా, పులివెందుల నా బలము, పులివెందుల ఇంతవరకు నన్ను నిలబెట్టింది పులివెందులనే అన్నాడు కదా. సో పులివెందులు ఎప్పటి నుంచో ఉంది మా కుటుంబానికి, పులివెందుల గారికి ఉంది. ఈసారి పులివెందులు ఏ విధంగా ఉంటుంది అనుకుంటున్నారో, మొత్తం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఏ విధంగా ఉండే అవకాశం ఉందనుకుంటున్నారు? మీరే చెప్పాలమ్మా, మీరు జర్నలిస్టులు. మొత్తంగా ఇక్కడ వైఎస్ భారతి ఎన్నికల ప్రచారంలో కూడా పూర్తిగా ప్రజలు ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా ఆమెతో వెంటే వెళ్తూ ఉన్నారు. అయితే పూర్తిగా కూడా ప్రజలు కూడా ఎంతో ఇక్కడ సహకరిస్తున్నారు. ఖచ్చితంగా సీఎం జగన్ చెప్పాడంటే చేస్తాడని కూడా నమ్మకం ఉంది. కాబట్టి ఖచ్చితంగా పులివెందుల నియోజకవర్గంలో మరోసారి కూడా భారీ మెజార్టీతో కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ అధినేత కూడా గెలవబోతున్నట్టు కూడా వైఎస్ భారతి ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ రాముతో సుష్మిత, సాక్షి టీవీ, పులివెందుల నియోజకవర్గం నుంచి.